మారిపోయింది. అంటే కొంచెం ఇది మెగాస్టార్ అనేసరికి ఒక రేంజ్, ఒక హడావిడి మారిపోయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు ఆ లుక్ తీసుకొస్తున్నారు. పర్వాలేదు అంటే సాటిస్ఫై అవుతారా ప్రేక్షకులు? మళ్ళీ చిరంజీవి గారు నా పాత లుక్ కి కనెక్ట్ 200% అండి. అదే నా ఎయిమే సినిమాలో అది. ఖచ్చితంగా ఆడియన్స్ కూడా అదే ఎంజాయ్ చేస్తారని గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కామెడీలోకి దిగితే ఆయన టైమింగ్ కానీ, ఆయన హిస్టానిక్స్ కానీ, సో అలాగే ఆయన ఈ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న విధానం కానీ, సో చాలా బాగా చేశారు అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది ఫిల్మ్ కూడా. అంటే ఇప్పుడు ఠాగూర్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఠాగూర్ వీళ్ళందరూ పోలీస్ అధికారులు మాట్లాడుతుంటే చిరంజీవి గారు వస్తారు. వచ్చిన తర్వాత నేను ఠాగూర్నండి అంటే కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ అంటది, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఎట్లా ఠాగూర్ అని చెప్పుకోవటం అని. అలాగే దాన్ని ఇప్పుడు బేస్ తీసుకుంటే మీ కళ్ళల్లో కాంతి, ఆ బొగ్గల్లో మెరుపులు, ఖచ్చితంగా ఆయన హిట్ కాబోయే సినిమాకి డైరెక్టరే అని నాకు అనాలనిపిస్తుంది. మీకు అంత వెలుగు కనిపిస్తుందా? నేను బాగా టైర్డ్ అయిపోయి వారం రోజులు చాలా వెలుగు. ఎంత టైర్డ్ అయిపోయినా మన కాన్ఫిడెన్స్ అనేది అది మన కళ్ళు ఎప్పుడు ఇది కావు. అయితే మీరు అన్నట్టు అది గుడ్ సైన్ అన్నమాట. డెఫినెట్లీ సార్, అది ఖచ్చితంగా నిజం కావాలి. మీరు పడిన కష్టానికి, మీరు పడిన ప్రమోషన్ కి. యాక్చువల్గా కంబ్యాక్ తర్వాత ఫస్ట్ సినిమాయే బ్లాక్ బస్టర్ కొట్టారు చిరంజీవి గారు, ఖైదీ నంబర్ 150. ఆ తర్వాత వాల్తేరు వేరియా బిగ్ బ్లాస్ట్ అయింది. మిగతా మధ్యలో సినిమాలు వచ్చిన కొన్ని అంటే మిక్స్డ్ టాక్స్, కొంత పర్వాలేదు అన్న టాక్స్ వచ్చి ఒకటి రెండు కొంత డిజాస్టర్లు కూడా పడ్డాయి. ఆయన కూడా హీరో సినిమాలు అన్నాక అన్ని ఫలితాలు ఉంటాయి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 156 తర్వాత వాల్తేరు వేరే 2 బ్లాక్ బస్టర్లు కొట్టాయి. ఆయన కంబ్యాక్ తర్వాత సంక్రాంతికి వస్తున్న దాదాపు నాకు తెలిసి 3వ సినిమా ఇది. ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా ఉన్నాయి. సేమ్ ఆ సాంప్రదాయం అనేది కంటిన్యూ అవుతుందా? 100% అవుద్దండి. 200% అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా వచ్చి ఒక 2.5 years పైన అయింది. అలాగే చిరంజీవి గారు స్టార్ట్ టు ఎండ్ ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్తో, మంచి మంచి పాటలతో, మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో త్రూ అవుట్ అంటే ఒక సగటు ప్రేక్షకుడు చిరంజీవి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని దీంట్లో దొరుకుతాయి. వీటన్నిటితో పాటు చిరంజీవి గారు అండ్ ఒక విక్టరీ వెంకటేష్ గారు లాంటి ఇంకొక స్టారు, ఒక జనరేషన్ లో ఇద్దరు ఒక రూల్ చేసిన ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్ లోకి రావటం, ఇలాంటి బోల్డ్ అండ్ సర్ప్రైజ్ లో ఎగ్జైట్మెంట్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆడియన్స్ కి ఈ సంక్రాంతి కూడా, ముఖ్యంగా మెగా అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఓకే, సంక్రాంతికి వస్తున్నాము, 300 కోట్లు ప్లస్ వచ్చింది. మీ అంచనా ఏంటి? మనశంకర వరప్రసాద్ గారు ఎంత కలెక్ట్ చేయబోతున్నారు? నేను సంక్రాంతికి వస్తానికి కూడా నంబర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తీసి ఆడియన్స్ లోకి పంపటమే. సో ఆ సినిమాకి మంచి ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే చాలా అనుకుంటాను నేను. సో ప్రీ ఎగ్జిబిషన్స్ ఎప్పుడు చేయనండి నేను. సో హోప్ ఆడియన్స్ కి నచ్చితే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. నిజంగా దాటితే చాలా సంతోషం. ఓకే.